హాయ్ వియర్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎన్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో డోరీ పైపింగ్ లోడింగ్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నారు. డోరింగ్ పైపింగ్ చేయడానికి పైపింగ్ క్లాత్ని ఏదైతే మనం ఏ కలర్తో పైపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ 1 ఇంచ్ వెడల్పుతోని క్రాస్గా కట్ చేసుకొని మన నెక్ లేదా చేతులు దాని సైజు ఎంత పొడవు ఉందో అంత పొడవు వచ్చేటట్టుగా ఫస్ట్ రిబ్బన్ లాగా పొడవుగా నెక్కు మరియు చేతులకు సరిపడా లేదా మిగతా ఇక్కడ ఏ పార్ట్లో పైపింగ్ చేయాలనుకుంటున్నామో వాటి పొడవు అంతా కొలుచుకొని దాన్ని సరిపడా పొడవు అంతా పట్టీలాగా రిబ్బన్ లాగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి జాయింట్ని కూడా క్రాస్లో మాత్రమే చేసుకోవాలి, స్ట్రైట్లో చేసుకోకూడదు. జాయింట్ దగ్గర ప్రతి దగ్గర ఎక్కడ భాగం అక్కడ వచ్చేటట్టుగా చీర్మా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 1 ఇంచు వెడల్పు వచ్చేటట్టుగా పట్టీలాగా రిబ్బన్ లాంటి పట్టీని రెడీ చేసుకొని ఆ తర్వాత మిషన్కు ఉన్నటువంటి పాదము సింగిల్ పాదం, ఇందులో నేను చూపిస్తున్నట్టుగా సింగిల్ పాదంని ఫిట్ చేసుకుంటే డోరీ పైపింగ్ చేయడానికి మీకు సులువుగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని ఒకవేళ నీడిలు ఏమైనా తగులుతున్నట్టుగా ఉన్నట్టుంటే దాన్ని సెట్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కావలసినంత పొడవుగా డోరీని మనం జాయింట్ చేసేటప్పుడు డోరీని మధ్యలో బట్టకు మధ్యలో ఉంచేసి ఫోల్డింగ్ చేసి బట్టని డోరీ పక్కననే స్టిచ్ వచ్చేటట్టుగా సింగిల్ పాదంతో మధ్యలో డోరీ ఉంచి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి జాయింట్ దగ్గర మాత్రం చీర్మా చేయడం వలన మనకు పైపింగ్ దగ్గర లావుగా రాకుండా, జాయింట్ దగ్గర లావుగా కనిపించకుండా వస్తుంది. ఇది నీట్గా వచ్చేటట్టుగా డోరీని మధ్యలోకి పెట్టుకుంటూ పూర్తిగా దీన్ని ఎంత పొడవు ఉందో అంత పొడవు కుట్టుకోవాల్సి ఉంటుంది. డోరీ పక్కనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా మధ్యలో డోరీ పెట్టి కుట్టుకోవాల్సి ఉంటుంది. కుట్టిన ఈ డోరీని పూర్తిగా కొంచెం ఒకసారి సరి చేసుకోవాల్సి ఉంటుంది. ముడతలు ఏవైనా ఉంటే ఆ ముడతలు పోయేటట్టుగా కొంచెం గోరుతోని మామూలుగా గీరినట్లయితే ముడతలు ఇక్కడ ఇట్లా ముడతలు వస్తుంటాయి కదా, ఈ ముడతల్ని రాకుండా పూర్తిగా స్ట్రైట్గా నీట్గా సాఫ్గా వచ్చేటట్టుగా గీరి సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు మార్జిన్ లోపలికి ఎంతైతే పెడతామో స్టిచ్చింగ్ మార్జిన్ 1/2 ఇంచ్ అంత ఉంచుకొని మిగతాది ఒకవేళ ఎక్కువ ఉన్నదాన్ని మనం డోరీ పక్కన 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా ఉంచి మిగతాది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా అంటే అంతా ఒకే విధంగా లెవెల్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కట్ చేసుకున్న డోరీని పూర్తిగా రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్కు ఎప్పుడైనా కానీ లైనింగ్ పీస్కు ఈ డోరీని లోడింగ్ కొరకు మనం అటాచ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మార్కింగ్ సైడ్ మాత్రమే మనం డోరీని అటాచ్మెంట్ చేసుకోవాలి. మార్కింగ్ లేని సైడు లోపల సైడు అటాచ్మెంట్ చేసుకోకూడదు. అది కూడా లైనింగ్కు మాత్రమే అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా ఇక్కడ ప్రతి దగ్గర రౌండ్ల దగ్గర కూడా జాగ్రత్తగా కరెక్ట్గా అంచు చివరకు అంచుకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువలు రాకుండా ఒక దగ్గర చిన్నగా ఒక దగ్గర వెడల్పుగా వచ్చేటట్టు కాకుండా ఒకే సైజుతో మనం 1/2 ఇంచ్ వెడల్పుగా మార్జిన్ ఉంచుకున్నాం కదా, అంతే వెడల్పుతోని దీన్ని పూర్తిగా దీనికి అటాచ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెనుక భాగమే కాదు, నేను బ్లౌజ్కు చూపిస్తున్నా, మీరు ఏ దానికైనా చేసుకోవచ్చు ఇదే విధంగా. ఆ తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి నేను లోడింగ్ చేస్తున్నాను. ప్రిన్సెస్ కట్లో కానీ లేదా నార్మల్ అయినా సరే 2 భాగాలకి మార్కింగ్ చేసుకోవాలి. 2 పార్ట్లు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ తర్వాత విడదీసుకున్న తర్వాత ఎదురెదురు వచ్చినప్పుడు మార్కింగ్ పైకి వచ్చే విధంగా చూసుకొని మార్కింగ్ ఉన్న సైడ్ మాత్రమే మనం ఈ పైపింగ్ని అటాచ్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ప్రతి దగ్గర నెక్ అన్ని పార్ట్లను మార్కింగ్ని మాత్రం
ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మార్కింగ్ ఉన్న సైడ్ మాత్రమే ఇది అటాచ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండిటికి మార్కింగ్ ఉంది. మార్కింగ్ లేని సైడ్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. రెండు ఒక మడతలు ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకోవాలి. కింది పక్క పై పక్క మార్కింగ్ చేసుకొని చేసిన తర్వాత రెండు ఎదురెదురు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా సరిపోతుంది. రెండు ఫ్రంట్లు అయిపోయినాయి. ఇంకా చేతులకు కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ వెనుక భాగం రెండో భాగాన్ని కూడా అట్లా మార్కింగ్ వేసుకొని మార్కింగ్ ఉన్న భాగానికి మాత్రమే మనం రెండు ఎదురెదు కరువు పార్ట్లు కానీ లేదా వెనక బ్యాక్ పార్ట్లు కానీ మార్కింగ్లు మాత్రం మర్చిపోకూడదు. మార్కింగ్ లేని దానికి ఒక సైడు, మార్కింగ్ ఉన్నదానికి ఒక సైడ్ అటాచ్మెంట్ చేస్తే రెండు చేతులు ఒకే సైడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మార్కింగ్ ఉన్న సైడ్నే గుర్తుపెట్టుకొని చేయాలి. అయితే నేను చేతులకు ఏదైతే చేస్తున్నానో అది రెడ్ కలర్ చేస్తున్నా కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి రెడ్తో చేస్తున్నా. రెడ్తో ఉన్నదానికి గోల్డ్తో చేసిన. ఈ కరువు పాట్లని ఎదురెదురుగా వచ్చే విధంగా చూసుకొని ఖచ్చితంగా ఇట్లా అటాచ్మెంట్ చేసుకోవాలి. సమానంగా చివర అంచులు సమానంగా వచ్చేటట్టుగా ప్రతి దగ్గర కూడా, చేతులకే కాదు నెక్కు కూడా, ఇంకా మరి ఏ దానికి చేసినా కూడా అట్లనే ఖచ్చితంగా చివర అంచులు సమానంగా వచ్చే విధంగా ఫస్ట్ మనం ఈ పైపింగ్ని అయితే అటాచ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేతులు రెండు ఫ్రంట్లు అయిపోయినాయి. ఇప్పుడు చేతులకు నేను అటాచ్మెంట్ చూపిస్తున్నాను. ఈ మార్కింగ్ ఉన్నది ఏదైతే ఉందో మనం అటాచ్మెంట్ చేసింది అది లోపలికి పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కు వచ్చేటట్టుగా పెట్టి అదే హాఫ్ టంచంతో చుట్టూ బట్ట అన్ని సైడ్లు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదా లేదా చూసుకొని ఇట్లా అటాచ్మెంట్ కూడా చేసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ సైడ్ చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇది మార్కింగ్ ఉన్న విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఇది చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మార్కింగ్ ఉన్నది లోపలికి పెట్టేసి ఫ్యాబ్రిక్ సైడ్కి రావాలి. మార్కింగ్ ఉన్న దాన్ని ఇట్లా డోరీ దగ్గరికి కుట్టు వచ్చేటట్టుగా మనం ఎంతైతే మార్జిన్ పెడతామో ఆ మార్జిన్ డోరీ దగ్గరికి స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా అటాచ్మెంట్ చేసుకొని సమానంగా పట్టుకొని ప్రతి భాగాన్ని కూడా సమానంగా పట్టుకొని చివరి అంచులు కూడా సమానంగా పట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీన్ని సరి చేసుకోవాలి. లైనింగ్ మనం లోపలికి మలిచినప్పుడు ముడతలు రాకుండా ఉంటందుకు మంచిగా లాగి నీట్గా శుభ్రంగా స్టిచ్చింగ్ చేసుకొని ఆ తర్వాత పైకి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే రెండు ఎదురెదురు వచ్చేటట్లుగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకదాన్ని చేసిన తర్వాత మరో దాన్ని తర్వాత చేస్తాంలే అంటే మనకు రెండు చేతులు ఒకే పార్టుకు రెడీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ రెండు ఒకేసారిగా చేసుకోవాలి. పైపింగ్ చేసుకున్నా రెండు ఒకేసారి, జాయింట్ చేసినా రెండు ఒకేసారి, మీద స్టిచ్చింగ్ పెట్టినా కూడా రెండు ఒకేసారి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. నేను చివర అంచున చేస్తున్నా. నేను ఇది ఇట్లనే చేసుకోవాల్సి ఉంటుంది. చేతులు అయిపోయినాయి. ఇంకా రెండో చెయ్యి కూడా అంతే. ఇవి రెండు ఫ్రంట్లు, ఇవి ప్రిన్సెస్ కట్ కాబట్టి మీకు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సేమ్ అటాచ్మెంట్ చేసి చూపిస్తున్నా. ఇట్లనే రౌండ్ తిప్పుకుంటూ కొంచెం నిదానంగా అయినా సరే రౌండ్ జాగ్రత్తగా తిప్పుకుంటూ అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, మార్కింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కి వచ్చేటట్టుగా పెట్టి చూపిస్తున్నాను నేను. ఇది గుర్తుంచుకోండి. దీనికి కూడా మార్కింగ్ ఖచ్చితంగా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కు వచ్చేటట్టుగా చేసుకొని చుట్టుపక్కల బట్ట ఎక్స్ట్రాగా ఉన్నదా లేదా అది కూడా చూసుకొని జాయింట్ చేసుకోండి. ఇందులో పైపింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది పైపింగ్ లోడింగ్ గురించి చాలామంది నన్ను కామెంట్లో అడిగినారు. దాని గురించి చేస్తున్నాను ఈ వీడియో.
మీకు ఏదైనా కావాల్సి ఉంటే దాని గురించి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియో చేస్తాను. ఈ రౌండ్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం స్టిచ్చింగ్ దగ్గరికి రాకుండా, స్టిచ్చింగ్ మీదకి కాకుండా కొంచెం యువతలకి అన్నీ కచకలుగా ప్రతి రౌండ్ పార్ట్లో కచకలు పెట్టుకొని ఆ తర్వాత తిప్పుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కన ఈ పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 భాగాలు కూడా అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే ప్రతి స్టిచ్చింగ్ వీడియోకు సంబంధించినటువంటివి అన్నీ కూడా నోటిఫికేషన్లు మీకు వెంటనే అందాలంటే సబ్స్క్రైబ్ చేసి ఆల్ పైన క్లిక్ చేసుకోండి. పైపింగ్ గురించే కాక మీకు ఇంకేదైనా స్టిచ్చింగ్ వీడియోలో డౌట్లు ఉంటే ఆ డౌట్ల గురించి కూడా కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో మీకు తప్పకుండా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండు ఫ్రంట్ పార్ట్లకు పైపింగ్ రెడీ అయిపోయింది. ఇట్లా ఎదురెదురు వచ్చేటట్టుగా ఖచ్చితంగా చూసుకోవాలి, 2 ఒకే సైడ్కి రాకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేస్తున్నాను నేను. బ్యాక్ పార్ట్ కూడా చుట్టూ బట్ట ఉండేటట్లుగా చూసుకొని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ కదిలిపోతుంది అనుకుంటే పిన్నులు పెట్టుకొని అయినా సరే చేసుకోండి. నేను పిన్నులు ఏం పెట్టుకుంటలేను, నేను డైరెక్ట్ చేస్తున్నా. మీకు ఒకవేళ కొత్త వాళ్ళు బిగినర్స్ అయితే బట్ట జరిగిపోతుంది అనుకుంటే ఎక్కడికక్కడ పిన్నులు పెట్టేసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఇట్లా నేను చేతులతోనే జాగ్రత్తగా వచ్చేటట్టుగా ఏ విధమైన పిన్నులు పెట్టుకోకూడనే చేస్తున్నా. అందరికీ ఒకే రకంగా అలవాటు ఉండకపోవచ్చు. పిన్నులు పెట్టుకొని చేసుకుంటే నీట్గా వచ్చేటట్టుగా చూసుకోండి. మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా చేసుకోవచ్చు. చేసేటప్పుడు ముడతలు రాకుండా ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ఇది ఇట్లా చేసిన తర్వాత ఇది ఏదైతే లోపల భాగం ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్, దాని అంచు వరకు దగ్గరికి కట్ చేసుకొని ప్రతి రౌండ్లో ఖచ్చితంగా కచకలు పెట్టుకోవడం మర్చిపోవద్దు. కచకలు పెట్టుకోకపోతే రౌండ్ తిరగదు. ఖచ్చితంగా అట్లా కచకలు పెట్టుకోవాలని చెప్పేసి పైపింగ్ కట్టే విధంగా మాత్రం కచకలు పెట్టుకోవద్దు. కుట్టు దగ్గర కంటే కొంచెం యువతలకి రౌండ్లో మాత్రమే, స్ట్రైట్ ఉన్న దగ్గర అవసరం లేదు, కేవలం రౌండ్లో మాత్రమే నేను పెడుతున్నట్టుగా మీరు చూసుకొని ఖచ్చితంగా ఇట్లా కచకలు పెట్టుకొని తిప్పుకొని పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మీరు దాన్ని నీట్గా చేసుకొని గోరుతోనైనా సరే ఇట్లా గీరి మనం నీట్గా ఫోల్డ్స్ ఏవి రాకుండా ఫస్టే గీరుకున్నా సరే లేదా ఐరన్ చేసుకున్నా సరే ఫోల్డ్స్ బ్యాక్ సైడ్ కూడా లైనింగ్ కూడా ముడతలు వచ్చే అవకాశం ఉంది. ఆ ముడతల పైన స్టిచ్చింగ్ వస్తే మళ్ళీ విప్పి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అటువంటిది ఏది లేకుండా ముందే జాగ్రత్తగా బట్టని నీట్గా వచ్చేటట్టుగా మనం సాఫ్ చేసుకొని ఇట్లా పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా మీరు చేసుకోండి. పైపింగ్ ఇంకా చేతులు, మన ఫ్రంట్ భాగాలు, బ్యాక్ పార్టు మొత్తం రెడీ అయిపోయింది. నేను గతంలో కూడా బ్లౌజ్ కటింగ్, నార్మల్ బ్లౌజ్ కటింగు, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగు, తర్వాత సైజ్ బ్లౌజ్తో ఎలా కట్ చేయాలి, మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలనో కూడా దానికి సంబంధించిన వీడియోలు పెట్టినాను, చూసి మీరు తెలుసుకోండి.